అడుగు ముందుకు వేసి గాఢంగా కౌగిలించుకుంది సర్పసుందరి. ఊపిరాడలేదు. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. నో నో అని అరుస్తోంది తులసి. పీడకల వచ్చిందా తులసి? మంచినీళ్లు త్రాగి పడుకో అంటున్నాడు శివరాజ్. అర్ధరాత్రి ఎందుకలా కేకలు పెట్టావు? మేడ మీదకొచ్చి చూద్దామనుకున్నాను. అబ్బాయి అపార్థం చేసుకుంటాడనిపించి ఆగిపోయాను అంది తల్లి. కాఫీ కప్పులలో సర్ది తులసి చేతికి అందిస్తూ. కాఫీ కప్పులో అందుకుని పైకి వచ్చింది తులసి. ఆగిపోయావేం? తులసి జలం అందించుకో. ఈరోజు పెందలాడే తయారైపోయారేమిటి? ఒక్క క్షణం ఆలస్యమైనా క్రిమినల్స్ దొరకరు. మన కోసం వాళ్ళుండరు. వాళ్ల కోసమే మనం పరుగులు తీయాలి. కాఫీ త్రాగటం ముగించాడు. రాత్రి మీరు మేలుకునే ఉన్నారా? సంశయంగా సిగ్గుపడుతూ అడిగింది. హాయిగా నిద్రపోయాను. నీ కలవరింతలు విన్నాకే లేచాను. ఏమని కలవరించాను? మీకు గుర్తుందా? నిద్రపోతూ అనే మాటలకు విలువేమిటి? గుర్తెందుకు పెట్టుకోవాలి? కొన్ని కలలు నిజమవుతాయంటారు. ముఖ్యంగా తెల్లవారుజాము వచ్చినవి. ఇలాంటి పిచ్చి నమ్మకాలు మీ మమ్మీతో పాటు నీకు వంటబట్టాయన్నమాట. కాదండి, ఇవాల్టి కళ్ళ మాత్రం భయం పుట్టించింది. గుండీలు సవరించింది. సైన్స్ స్టూడెంట్వి ఇలా మాట్లాడడం ఏమాత్రం బాగోలేదు. బెల్టు బిగించేశాడు. మీరు తొందరపడిపోతున్నారు. ఒక్క క్షణం నిలబడి నా మాటలు వింటారా? క్యాప్ అతని చేతులకు అందించి దగ్గరగా నిలబడింది. చెప్పా కదా, క్రిమినల్స్ ఒక్క క్షణమైనా మా కోసం చూడరు. త్వరగా చెప్పాలి అంటూ హడావుడిగా స్టిక్ అందుకుని గాగుల్స్ తగిలించుకున్నాడు. సరే చెప్పు, వింటాను అన్నాడు నింపాదిగా. అతని భుజం మీద చేతులానించి కన్నులు మూసుకుంది తులసి. ఇవాళ నాకు చాలా భయంగా ఉంది. పోలీసు భార్యకి భయం ఏమిటోయ్? కారణం ఉండాలిగా. ఏ మాటలైతే కలలో కూడా వినకూడదనుకున్నానో ఆ మాటలే విన్నాను. అదంతా నిజమే అయితే నేను చచ్చిపోతానండి. కలలు నిజమెందుకవుతాయి పిచ్చిదానా? అయినా నాకు భయంగానే ఉంది. విషయం ఏం జరిగిందో వివరించు. ద్రవిడ మహేశ్వరుడి జటాజూటంలోని కృష్ణ సర్పం క్రిందికి దిగి వచ్చి చాలా అందమైన అమ్మాయిగా మారిపోయిందండి. ఇళ్లలో జరగనివే కదా కలలో కనిపిస్తాయి. తరువాత నేను ఆమెకు సోదరిని అవుతానట. తమాషాగా ఉందోయ్ వినటానికి. మీరు ఆమెకు పూర్వజన్మలో భర్త అట. మిమ్మల్ని తీసుకుపోతుందట. ఇంతవరకే చెప్పగలిగింది. ఆ తర్వాత మాటలు పెగల్లేదు. బావురుమని ఏడ్చేసింది తులసి. భుజం మీద నుంచి చేతుల వరకు పోలీస్ షర్టు తడిసిపోయింది. అమ్మయ్యా, అర్థమైంది. అదన్నమాట నీ బాధ. చాలా చదువుకున్నావు కానీ పాములు కల్లో ఎందుకు కనిపిస్తాయో తెలుసా నీకు? ఇలా భయపెట్టేందుకేనేమో అనుకుంటున్నానండి. కాదు, సెక్స్ పరమైన కోరికలు తీరనప్పుడు అవి సర్పల్లా కలల్లో దర్శనమిస్తాయని నిర్వచించాడు కలల మేధావి సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏ సంభాషణ ప్రారంభించినా అక్కడికే తీసుకుపోతారు. చిచ్చి, మిమ్మల్ని అసలు కదిలించకూడదు. వెళ్ళిరండి మహానుభావ. ఒకవేళ ఆ సర్పసుందరి ఆహ్వానిస్తే ఆమెతో కలిసి వెళ్ళిపోకండేం. భర్తని నమ్మలేకపోవడం అది ఆడవాళ్ల బలహీనత. ఏఎస్పీ హడావుడిగా స్టిక్ ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే మేడ మీదకి వచ్చింది తల్లి. దిండులో తలదూర్చిన తులసిని తట్టి లేపింది. ఎందుకేడుస్తున్నావు? వాచిపోయి ఎర్రబడిన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఏమీ లేదమ్మా. ఎప్పుడేడ్చాను? ఏమీ లేకపోవడం ఏమిటి? కళ్ళలా వాచిపోయి ఉంటేను. ఎందుకమ్మా గొడవ చేస్తావు? ఏమీ లేదన్నాను కదా. కన్న తల్లికైనా కనుమరుగు ఉండాలనేది ఈ విషయంలో కాదు. అసలు జరిగిందేమిటో నాకు చెప్పమ్మా అని గెడ్డం పుచ్చుకుని బ్రతిమాలింది. రాత్రి వచ్చిన కళ, భర్తతో జరిగిన సంభాషణ వివరించింది తులసి. దేవుడు లాంటి భర్త దొరికాడమ్మా నీకు. కానీ మీ హనీమూన్కి అంతరాయం కలిగిస్తూ ఆ యోగి రావడం విడ్డూరంగా అనిపిస్తోంది. ఈ గ్రంథం ఇంతటితో అయిపోయిందా, ఇంకా ఉందా అనే విషయమే బాధిస్తోంది. నీ భవిష్యత్ ఏమిటో ఈ పూట తేలిపోతుందిలే. భయపడకు. క్రిందికి వెడదాం పదా, చెప్తాను అంది తల్లి. ఏం చేయబోతున్నావేమిటి అని అడిగింది తులసి. సోది చెప్పే దాసరాని సింగమ్మకి కబురు పెట్టాను. ఆమె ఎవరు? అలాంటి వాళ్ళు ఏవో లేనిపోని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఆడవాళ్ళని భయపెట్టేస్తుంటారు. నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. తప్పమ్మా, అలా అనకూడదు. దాసరాని సింగమ్మ చేయి చూసి చెప్తే తిరుగుండదు. ఆమె పెద్దాపురం పేరంటాలకి నమ్మిన భక్తురాలు. వాక్శుద్ధి కలిగిన సోదెమ్మ అని అందరూ చెప్పుకుంటారు. క్రొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ
ఆమె దగ్గరే చేయి చూపించుకుంటారు. 3 పిడికిళ్ళు బియ్యం, చిటికెడు నువ్వులు, పసుపు, కుంకుమ, గాజులు ఇస్తే చాలమ్మా, ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది. గతంలో ఆమె చేయి చూసి చెప్పిన మాటలు అక్షరాలా జరిగాయి. వాళ్ళంతా ఆమెను పెద్దాపురం పేరంటాలకి అవతారంగానే కొలుచుకుంటున్నారమ్మా. నీకు ఆసక్తి లేకపోయినా నా తృప్తి కోసం చేయి చూపించుకో. కారు పంపించాను, ఆమె మరి కాసేపటికి వస్తుంది. ముఖం తుడుచుకో, ముఖం కందిపోయి కనిపిస్తోంది. స్నానం చేసి బొట్టు పెట్టుకుని చీర మార్చుకుని క్రిందకి రా త్వరగా అంటూ బాత్రూంలోకి నడిపించి మరీ క్రిందకి దిగి వెళ్ళిపోయింది తల్లి. అలంకరణ ముగించి మెట్లు దిగుతూ ఉండగా ఇంటి ముందు కారు ఆగింది. తల్లి తనకైతే చెప్పింది ఇప్పుడే కానీ ఇరుగు పొరుగు వారందరికీ ముందుగానే చెప్పి ఉండాలి. వారంతా ఈ విడ్డూరం చూడ్డానికి అమితాసక్తితో అలంకరణలు చేసుకుని మరీ వచ్చారు. కొంతమంది అతివలు కారు దిగుతున్న దాసరాణి సింగమ్మకి హారతి ఇచ్చి మరీ స్వాగతం పలుకుతున్నారు. ఆమె గురించి వారి మధ్య ఇంతకు మునుపే చాలా ప్రచారం జరిగింది కాబోలు. ఎంతో భక్తి ప్రపత్తులు ప్రదర్శిస్తున్నారు ఆమె పట్ల. వారిలో ఆమె పట్ల ఆసక్తి మాత్రమే కాదు, ఏదో ఆవేశం, ఉద్విగ్నత లాంటివి కనిపిస్తున్నాయి. సోది చెప్పేవారంటే పల్లెసీమల్లో భిక్షకుల స్థాయిలో ఉంటారని ఊహించుకుంది తులసి. వారిలో ఇంత ఘనమైన వారుంటారని ఇప్పుడే తెలుసుకుంది, చూస్తోంది. తల్లి తాను కట్టుకునే చీరల్ని, ఖరీదైన వాటిని, క్రొత్త వాటిని కార్పెట్ మీద పరిచి దాసరాణి సింగమ్మని వాటి మీద నడిపించింది. ఆమె కట్టు బొట్టు చిత్రంగా ఉండటాన్ని గమనిస్తోంది తులసి. కాస బిగించిన గోచి పోసి చీర కట్టుకుంది సింగమ్మ. ధోవతి కట్టుకుంటే కుచ్చిళ్ళు ముందు ప్రక్క వ్రేలాడినట్లు ఆమె చీర కుచ్చిళ్ళు ముందు ప్రక్క వ్రేలాడుతున్నాయి. ఎడంకాలి చుట్టూ అంచులు కనిపించేలా బిగువుగా తిరిగి వచ్చిన చీర నడుం దగ్గర దోపుకుంది. ముక్కున వెడల్పాటి ముక్కెర చివర తాపిన ముత్యం తల త్రిప్పినప్పుడల్లా కదలాడుతోంది. ఒక చంకలో ఈత చివుళ్ళు ఎండించి అల్లిన బుట్ట పట్టుకుంది. మరో చేతిలో తంబుర లాంటి సొరకాయ డొక్కు. బుట్టలో పసుపు కుంకుమల మధ్య లక్కతో తయారు చేసిన అమ్మవారి బొమ్మ ఒకటుంది. అదే పెద్దాపురం పేరంటాలు కాబోలు. మోచేతులకు ముంజేతులకు వెండి కడియాలున్నాయి. కాళ్ళు అనాచ్ఛాదితంగా మొరటుగా ఉన్నాయి. చీలమండల దగ్గర నాగపట్టాలున్నాయి. కాలి వ్రేళ్లకు మట్టెలు కానీ ఒంటి చుట్ట చిటికలు కానీ లేనేలేవు. దాసరాణి సింగమ్మ నేరుగా వచ్చి సోఫాలు కుర్చీలు అన్నీ విడిచిపెట్టి కటిక నేల మీద చతికిల పడింది. అమ్మవారున్న బుట్టని ముందుంచుకుని తంబురా లాంటి తీగలు బిగించిన సొరకాయ డొల్లా వాయిద్య విశేషాలన్నీ చేతుల్లోకి తీసుకుంది. టింగ్ 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 మని మీటడం అప్పుడే ప్రారంభించింది. ఆమె అలా నేల మీద కూర్చోవడం ఆడవారందరికీ నొప్పి కలిగించింది. ఎంతో శ్రద్ధాభక్తులతో ఆమె చుట్టూ కూర్చున్నారు. ఈత చివుళ్ల బుట్టలోంచి ఒక తాటి ఆకు చెదరు తీసి దానిమీద లక్కతో తయారు చేసిన అమ్మవారి బొమ్మ నుంచింది దాసరాలు. దయచేయవే దొరసాని, అమ్మ ముందు నిక్కి కూచోరాదు. కట్టెదుట నేల మీద వేంచేసి అమ్మవారి బొమ్మని కళ్ళకద్దుకో. పేరంటాలు ప్రసన్నురాలైతే సౌభాగ్యం కలిగేను, కడుపు పండేను, కనికరించేను. మా తల్లి మంగళగౌరమ్మ అవతారమే, కనకదుర్గమ్మ కరుణావతారమే, రారా అంటూ తులసిని ఆహ్వానించింది దాసరాణి సింగమ్మ. మంత్రముగ్ధలా మౌనంగా లేచి వచ్చి ఆమె ముందు బాసింపట్టు వేసుకుని బుద్ధిమంతురాల్లా కూర్చుంది తులసి. బుద్ధిమంతురాలివే బిడ్డ, జాతకంలో వక్రగతులుండాయే కాని చల్లని తల్లివై వర్ధిల్లుతావు, సౌభాగ్యవతిగా వెళ్ళిపోతావు. అమ్మ మీద మనసెట్టు, తల్లి పాదాల మీద చెయ్యెట్టు, దృష్టి ఈ ముక్కు ముక్కెర మీద నిలబెట్టుకో, ధన్యురాలవవుతావు. దయగల తల్లి, మా పేరంటాలు ఆశీస్సులు పొందుతావు అంటూ సవరించిన సొరకాయ డొల్ల వాయిద్యంలోని శృతికి అనుగుణంగా రాగం తీయడం ప్రారంభించింది దాసరాలు. ఎవరికి వారే ముగ్ధులైపోయి చూస్తున్నారు. కంచి కామాక్షి పలకవే, మధుర మీనాక్షి పలకవే, కొండవీటి కోటీశ్వరుడా పలుకు, బెజవాడ కనకదుర్గమ్మ పలకవే అంటూ రాగానికి అనుసృతిగా ఆవాహనలు ప్రార్థనలు ప్రారంభించింది. అమ్మవారి పాదాల మీద చేతులుంచి ముక్కు ముక్కెర మీద దృష్టి నిలిపి ఏకాగ్రహమైన మనసుతో వింటోంది తులసి. అమ్మవారి ముందు 3 పిడికిళ్ళు బియ్యం పెట్టుకో, ఒడి నిండుతాది. చిటికెడు నువ్వులిచ్చుకో, నీ ఇంట చిరునవ్వులు పండుతాయి.
ముత్యమంత పసుపు ముద్ద ఎట్టవే, కట్టుకున్నోడు మురిపాలు కురిపిస్తాడు. పట్టెడు కుంకుమ అమ్మకి ఇయ్యవే, పుట్టెడు సౌభాగ్యమై నీ బతుకు పండుతాది. పట్టెడు గాజులిచ్చుకో, బతుకంతా బారసాలవుతాది నా తల్లి అంటూ కట్నాలు అడిగింది దాసరాలు. తల్లి అప్పటికే అన్నీ సిద్ధంగా ఉంచిన వెండి పళ్ళెం తెచ్చి ఆమె ముందుంచింది. ఉద్వేగంతో ఊగిపోతూ పూనకం వచ్చిన దానిలా అయింది సింగమ్మ. తానే పెద్దాపురం పేరంటాలు దైవ స్వరూపురాలు అయిపోయినట్లు గీతాలాపనగా మాట్లాడడం లాంటి పాట ప్రారంభించింది. ఆమె ముక్కున తాపిన ముక్కెర వంక చూస్తూ ఒక్కొక్క వస్తువును అమ్మవారి ముందు చెదరు మీద అమర్చుతోంది తులసి. పూర్తిగా ఆవేశం నుంచి అమ్మవారి అవతారమైంది దాసరాణి సింగమ్మ. ఆమె కంఠం నుంచి ఉరుములు కురుస్తున్నట్లు వాణి పలుకుతోంది. ఓయమ్మ, చిన్నతనమంతా నా తల్లి చిరునవ్వు కురిపించి, చదువుల తల్లి కన్నవాళ్ళని మురిపించి ఇంతకాలం ఎదిగి వచ్చావే నా తల్లి. ఓ నా తల్లి, జరిగింది మహాబాగు. తల్లి నీడలో ఎదిగావు, ఆ తల్లి దయ వల్లనే ఇందాక సల్లగున్నావు అంటూ గ్రుక్క త్రిప్పుకోకుండా చెప్పింది దాసరాలు. జరిగిపోయిన దాన్ని చెప్పడం కాదే తల్లి, జరగాల్సిన నాటకం నువ్వు నడిపించేదే కదా, ఎలా నడిపిస్తావో అది చెప్పు అనగలిగింది ఒక వృద్ధురాలు. ముందు చూపు కలిగిందా ముసలిదానా? అయితే చెప్తా విను. మనుష్య మాతృలం కదా తల్లి, ముందు సంగతి మాకేం తెలుస్తుంది, చెప్పు వింటాం. చిన్నారి వినవే, చెబుతాను భవిష్యవాణి. నన్ను గుర్తించినావా? వచ్చాను. ఆకాశ మార్గాన దూరమంతా తరలించుకొచ్చాను. నన్ను గుర్తించవే. ఆదిశక్తి అవతారాన్ని, పేరంటాలుని పిలవగా వచ్చాను. నీ బ్రతుకు ఏమవుద్దో చెబుతాను విను. చెవ్వెట్టి ఇనుకో, మనసెట్టి తెలుసుకో. సలసల కాగుతున్న సమరుబాయే నీ బండారం. నేను దయతలిచి చెబుతున్నా, ఏ దేవత నిన్ను దయతలచదు, కాదలచదు అంటూ ముందుంచిన తులసి చేయిని దూరంగా విసిరికొట్టింది దాసరాలు. ఈ మాట విని తులసి తల్లిలో దుఃఖావేశం కట్టెలు త్రెంచుకుంది. నోటికి అడ్డుగా ఉంచిన చీర కొంగు తొలగించి రోదనం ప్రారంభించింది. కర్పూరక దండాన్ని వెలిగించి హారతి ఇచ్చింది వృద్ధురాలు. తల్లి సాగిలపడి ఆమె ముందు మ్రొక్కింది. జరగనున్న కష్టాలు వల్లించావు, అసలు కథేమిటో కారణమేమిటో చెప్పలేదు. ఆ కష్టాలు ఎలా తొలగిపోతాయో కూడా నువ్వే చెప్పు అంటూ సోది వినటంతో అలవాటైన సమయస్ఫూర్తితో అడిగింది వృద్ధురాలు. దాసరాలి మీద అమ్మవారి ఆవేశం ఇంకా తగ్గలేదు. చెప్పేందుకే వచ్చాను, చెవులెట్టి ఇనుకోండి నా మాటలు. నా మాటలకు నరదోషం లేదని తెలుసుకోండి. ఈ చిన్నారికి సర్పదోషం తగిలింది తల్లులారో, నా తల్లులారో. అట్టిట్టు చేస్తాది, సర్పదోషం ఆరళ్ళు పెడతాది తల్లులారో, నా తల్లులారో. బతుకంతా నిప్పులు చెరుగుతాదే నాగదోషం, నా బిడ్డలారా. నా కాళ్ళు గట్టిగా పట్టుకో, నా శక్తిని నమ్ముకో, నా రూపాన్ని మనసులో మలుచుకో. నన్నే నమ్ముకుంటే తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను. కాలువలయ్యే కన్నీటికి చెలియలి కట్టెలు కట్టిస్తాను. నీ బతుకు కిన్నెరసాని పాట కావాలంటే నా నీడ ఉండాలే గువ్వ, అర్థమైందా అంటూ చెప్పటం ముగించింది. దాసరాణి ఈ మాటలు అన్న తర్వాత కన్నులు విప్పి చూసింది. అంతా కన్నీరు పెడతారెందుకు? పొర్లు మాటలు దొర్లాయా? ఆమెలోంచి భవిష్యవాణి పలికించిన పెద్దాపురం పేరంటాల దేవి ఆవేశం అదృశ్యమైపోయింది. దాసరాలు మామూలు స్త్రీలా కనిపించింది అందరికీ కనిపించిన అమ్మవారు అదృశ్యమైన భావన కలిగింది. నిన్ను నమ్ముకోవాలంటే ఏం చేయాలి తల్లి అని వివరం అడిగింది వృద్ధురాలు. అమ్మ వచ్చింది, వెళ్ళిపోయింది, ఇంకెవరిని అడుగుతావు, నాకేం తెలుసు అంది దాసరాలు. లక్కతో చేసిన పేరంటాలు విగ్రహం ముందు మ్రొక్కి లేచింది తులసి. క్రిందపడి దొర్లి రోదిస్తున్న తల్లిని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్ అందించి ఆమె కళ్ళు తుడిచింది. కన్న తల్లి దుఃఖోపశమనానికి చాతనైనంత ప్రయత్నాలు చేసింది. పేరంటాలు ఆవేశించినప్పుడు దాసరాలు చెప్పిన మాటలన్నింటినీ తిరిగి ఆమె ముందు వల్లించి వివరాలు అడగడం ప్రారంభించారు స్త్రీలు. అమ్మాయికి నాగదోషం తగిలింది. నాగదేవతల చూపు నరుల మీద పడరాదు. పడిన తర్వాత ఫలితాలను అనుభవించక తప్పదు. అమ్మను నమ్ముకుంటే అశుభాలన్నీ తొలగిపోతాయి అంటూ తంబురా వంటి సొరకాయ డొల్లని ప్రక్కనుంచేసి చదరు మీది లక్కబొమ్మని బుట్టలో పెట్టుకుంది. నాగదోషం ఎందుకు తగులుతుంది? ఆ దోషం ఎలా పోతుంది అని అడిగింది వృద్ధురాలు. నరుడి మీద నాగదృష్టి పడడానికి కారణాలు చాలా ఉంటాయమ్మా. కుబుసం వెడుస్తున్న వేళ, గ్రుడ్లు పెడుతున్న వేళ,
నాగులను దాటి నడిచి వెళ్ళరాదు. జంట నాగుల్ని విడదీయరాదు. ఆశ్లేష అనేది నాగ నక్షత్రం. ఆ నక్షత్రం ఆకాశంలో పొడుస్తున్న వేళ నాగులన్నీ నమస్కరించుకునేందుకు బయట తారాడుతుంటాయి. ఆ సమయంలో వాటికి అపచారం చేయకూడదు. భూమి లోపల వెలుపల ఆకాశంలో నాగవీధులు ఉంటాయి. ఆ వీధులలో నాగులు సంచారం చేస్తున్నప్పుడు వాటి ఏకాగ్రతకి భంగం కలిగించినా నాగదోషం అంటుకుంటుంది. వారి ప్రియులు కానీ ప్రియురాళ్ళు కానీ బిడ్డలు కానీ నరులు అధీనంలో పెట్టుకున్నప్పుడు వాటి దృష్టి నరుల మీదికి వస్తుంది. అది కూడా నాగదోషమే అంటూ నాగదోషం వివరాలను చెప్పింది దాసరాలు. ఆమె చెప్పిన చివరి మాటలు తులసి దృష్టిని బాగా ఆకర్షించాయి. నాగుల జంటల్ని విడదీయడం జరగొచ్చు, కానీ వాటి ప్రియులు మన దగ్గరెందుకుంటారు అని దాసరాలుని ప్రశ్నించిందామె. రేఖ వక్రిస్తే పూల రేకులు కత్తులు అవుతాయే దొరసాని. నాగులు నరులవుతారు, నరులు మాత్రం నాగులు కాలేరు. పౌరుషాన్ని స్వార్థానికి, విశ్వాసాన్ని స్వలాభాలకి వదిలిపెట్టుకున్న జాతి కదా నరజాతి. నాగదోషమే నీకు భర్త రూపంలో ఎదురైంది. కారణాలు నాకేం తెలుసు? అమ్మ ఆవేశించినప్పుడే అడుగు. అమ్మ అనుగ్రహం కలిగితే చెప్తాది. నివారణకి ఉపాయం కూడా చెప్పొచ్చు అని చెప్పి వెళ్ళిపోయేందుకు లేచి నిలబడింది. బయట కారులో కూర్చున్నంత వరకు సాగనంపారు. తల్లి చాలా నీరసంతో శక్తిహీనురాలిగా కనిపిస్తోంది. జీవితంలో జరగబోయే వాటిని గూర్చి తెలుసుకోవాలనుకోవడం దురాశ. ఆ ప్రయత్నంలోనే ఇలాంటి బాధలన్నీ వస్తాయి. మన బాధలేవో మనకున్నాయి. మన శక్తి మేరకు వాటిని పరిష్కరించుకుంటాం. సమస్య ఎదురైనప్పుడు ఎదుర్కోవడంలో మానవత్వం ఉంది. కానీ ముందుగానే తెలుసుకోవాలని ప్రయత్నించి తట్టుకోలేక దిగులుపడి కూర్చోవటంలో లేదు. ఇప్పుడు ఆమె నా మీద నాగదోషం ఉందని చెప్తోంది. నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? నిజమైతే మనం ఏం చేయాలి ఇప్పుడు? అన్ని సమస్యలే కదా, మనమే సృష్టించుకున్నాం అంటూ నిష్ఠూరమాడింది తులసి, తల్లి తలను ఒడిలోకి తీసుకుని. నీకు తెలియదు తులసి, ఆమె చెప్పే మాటల్లో ఒక అక్షరం పొల్లుపోదు. ఆమె చెప్పిన మాటలు ఆమెవి కాదు. ఆమె పెద్దాపురం పేరంటాలు దీక్షలో ఉంటుందెప్పుడు. పేరంటాలే ఆమె శరీరం మీదకి ఆవహించి భవిష్యవాణిని వినిపిస్తుంది. నీకు నాగదోషం ఉందమ్మా. ద్రవిడ మహేశ్వరుడు ఎదురు వచ్చి హనీమూన్కి ఆటంకపరచడం, ఆ తర్వాత కేసు గొడవలు అన్నీ నాగదోషం కారణంగానే జరిగాయి. ఇంకేం జరగనున్నాయో? తులసి, నీకేదన్నా అయితే నేనెలా బ్రతుకుతాను అంటూ కుమిలి కుమిలి దుఃఖించడం ప్రారంభించింది తల్లి. సరిగ్గా ఆ సమయంలోనే ఉమా, కళ్యాణి లోపలికి వచ్చారు. ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా ఆలస్యం చేశారంటూ గయ్యమని విరుచుకుపడే తులసి వారిని చూసి కూడా మౌనంగానే ఉండిపోయింది. ఎందుకు మీరంతా అలా ఉన్నారు అని అడిగింది ఉమా. దాసరాణి సింగమ్మ వచ్చింది, భవిష్యవాణి చెప్పి వెళ్ళింది అంది ప్రక్కింటావిడ. చెబితే ఏమైందట? సోలెడు బియ్యం కోసం చెప్పే మాటలన్నీ నిజమవుతాయని వీళ్ళు దిగులెట్టుకు కూర్చున్నారా? అలా అనకమ్మా. ఆమె పేరంటాలు అపరావతారం అంటారు, సింగినాదం అంటారండి. మీలాంటి వాళ్లే కదా అనేది. వాళ్ళు దిగులు పడి కూర్చుంటే ఓదార్చడం మర్చిపోయి ఇంకా ఆ మాటలు నిజమవుతాయని వాళ్ళని ఎక్కబొడుస్తున్నారు. నలుగురు ఆడవాళ్లు చేరారంటే ప్రపంచ యుద్ధం లాంటిదేదో రాక మానదు. ఒకరికొకరు అండగా ఉండే పద్ధతి ఇదేనా? వారంతా ముఖాముఖాలు చూసుకున్నారు. ఇంతకాలం కళ్ళెదుట మనం చూస్తున్నదంతా అబద్ధం. 4 ముక్కలు చదివొచ్చి ఈవిడగారు చెప్పేది నిజం. మనకెందుకొచ్చిన గొడవ? వాళ్ళ తిప్పలేవో వాళ్లే పడతామంటున్నారు. వెళదాం పదండి అంది అంతసేపు ఆసక్తిగా ఉన్న ప్రక్కింటి మహిళ. అదే మిగిలిన వారందరూ తీర్మానించారు. ఒకరినొకరు చూపులతో హెచ్చరించుకుని అంతా వెళ్ళిపోయారు. ఇలాంటి చాదస్తాలు తలకెక్కించుకోవడానికేనా సైన్స్లో డిగ్రీలు సంపాదిస్తున్నావు? తులసిని మందలించింది ఉమా. చూడవే, అమ్మ ఇలా అందని కాదు, కానీ నాకూడా కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నాయి. విజ్ఞాన శాస్త్రం అంటే తెలియని విషయాలను వెతుక్కుంటూ పోవడమే కదా. వాస్తవాలు పుస్తకాల్లోనే కాదే, జీవితాల్లోనూ ఉంటాయని మనం తెలుసుకోవాలి ముందు. పెళ్ళయింది. హనీమూన్కి వెడుతూ ఉండగా ద్రవిడ మహేశ్వరుడి సంఘటన జరిగిందా? రాత్రి కలలో మనమంతా ద్రవిడ మహేశ్వరుణ్ణి వెతుక్కుంటూ శ్మశానానికి వెళ్ళామంట. అక్కడ అతని జటాజూటంలోంచి దిగివచ్చిన కృష్ణసర్పం ఏమందో తెలుసా? ఈనాటి నీ పతి దేవుడే ఆనాటి నా ప్రియుడు అంది. సోదరి అంటూ నన్ను గాఢంగా కౌగిలించుకుంది. తలుచుకుంటే ఇప్పుడు కూడా ఒళ్ళు జలధరిస్తోంది. దాసరాణి కూడా
నాకు నాగదోషం సోకిందని చెప్పింది. ఈ 3 వేరు సంఘటనలైనా వాటి మధ్య ఏదో ఒక లింకు ఉందనిపిస్తోందా లేదా అని ప్రశ్నించింది తులసి. కలలు నిజమవుతాయా లేదా అనేది మనకిప్పుడు చర్చనీయాంశం కాదు. కానీ యోగి ఎక్కడున్నాడు? అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఎన్నడూ రానివాడు ఈ ప్రాంతాలకి వచ్చి జనానికి వెర్రెత్తిపోయేలాగా మంత్రాలు మహిమలు చూపుకుంటూ తిరగడానికి కారణమేమిటి? అతని వెనుక ఉన్న విఐపి ఈ విషయంలో ఇంత ఎక్కువగా ఎందుకు కల్పించుకుంటున్నాడు అనే విషయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తీర్మానించింది ఉమా. కళ్యాణి ఆ అభిప్రాయంతో ఏకీభవించింది. తల్లి క్రింద గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. ఆమె మనసులో రగులుతున్న అగ్నిపర్వతాలేమిటో, చిమ్ముతున్న లావా ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి. స్నేహ బృందం 3 టెర్రస్ మీద కేన్ కుర్చీల్లో కూర్చున్నారు. జరుగుతున్న సంఘటనలకి అర్థాన్ని వెతకాలని, పరిష్కారాన్ని తెలుసుకోవాలనే 3 అనుకుంటున్నారు. వీటన్నిటికీ వెనుక ఎవరో కుట్రదారులున్నారని పోలీసుల్లాగానే భావిస్తోంది ఉమా. తులసి, కళ్యాణి దైవ ఘటనలు జరుగుతున్నాయని, నాగదోషం నిజమే అని, విధి ప్రతికూలంగా ఉందని గాఢంగా నమ్ముతున్నారు. 2 పక్షాల నుంచి ప్రాణాలకు తెగించి అయినా సరే విషయాన్ని పరిశోధించి తీరాలని మాత్రం తీర్మానించారు. ఈ విషయాన్ని పోలీసులు పరిశోధిస్తున్నారు, అంతకన్నా ఎక్కువ మనం ఏం చేయగలం అంటూ తన నిరుత్సాహాన్ని ప్రకటించింది కళ్యాణి. ఏం చేయగలమా? కప్పు వెనుక కప్పు ఐస్ క్రీం లాగించగలం అంది ఉమా. కళ్యాణికి పౌరుషం వచ్చింది. అవసరమైతే ఏ సాహసానికైనా నీకన్నా ముందు నేను ఉంటానే ఉమా. మరీ అంత పప్పు శుద్ధ క్రింద జమకట్టి మాట్లాడకు అంది రోషంగా. వెరీ గుడ్, ఇప్పుడు సరైన దారికొచ్చావు, అందుకే రెచ్చగొట్టాను. ఇప్పుడు కరెక్ట్ టెంపరేచర్లోకి వచ్చావు అంటూ ముందుగా తాను లేచింది ఉమా. తెలియని విషయాల్లో తలదూర్చి ప్రమాదాలు నెత్తికి తెచ్చుకోవడం మంచిది కాదేమోనే. మొదటే అమ్మకు ఒంట్లో బాగుండలేదు అంది తులసి. ప్రమాదాల సంగతి అంటావా? శాస్త్ర విజ్ఞానంలో పరిశోధనలు చేయటంలో ఎందరో మహాపురుషులైన శాస్త్రవేత్తలు ప్రాణాలు బలి ఇవ్వలేదు. మనం వారికన్నా గొప్పవాళ్లం కాదు. ఈ జరిగేదంతా స్వార్థపరులైన మనుషుల కుట్ర అని నేనంటున్నాను. దైవ మహిమలు, వంకాయలు, చింతకాయలు అని మీరంటున్నారు. మూర్ఖంగా వాదించుకోవడం కాదు, పరిశోధించాలని నేనంటున్నాను. దీనికి మీరేమంటారు అని ప్రశ్నించింది ఉమా. నీ మాత్రం దమ్ము చాలని వాళ్ళు ఇక్కడెవరూ లేరంటాను అంది కళ్యాణి. నువ్వేమంటావే తులసి అని ప్రశ్నించింది. నా కోసం మీరు ప్రమాదాల్లోకి దిగుతున్నారు అంది తులసి ఆర్ద్రంగా. వెంటనే ఉమా కరిగిపోయినట్లు చూసింది. భుజం మీద చేయి వేసి బుజ్జగించింది. పిచ్చిదానా, స్నేహం అంటే అంతేనా నువ్వు అర్థం చేసుకుంది? ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చుకోవాలి. మన శరీరాలు వేరైనా ప్రాణాలు ఒక్కటే. నీ సమస్యలు మావి కావా? ఒకవేళ నువ్వు వెనుకడుగు వేసినా నేను మాత్రం ఈ మిస్టరీని తేల్చుకోకుండా వదిలిపెట్టను అంది ఉమా. తల్లిని జాగ్రత్తగా చూసుకోమని పని మనిషికి చెప్పి బయలుదేరింది తులసి. కారు గేటు దాటగానే కట్టె మోపు ఎదురొచ్చింది. మరికొంత దూరం పోయాక ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు. రేపు వెడదామే, ఈరోజు శకునాలు సరిగా లేవు అంది తులసి. నిన్ను ఎక్కడ తంతానో నాకే తెలియదు. సైన్స్లో డిగ్రీలు వెలిగిస్తున్నావు, ఇంకా శకునాలు చింతకాయలంటావేమిటే తెలివి తక్కువదానా. ఎప్పటికి బాగుపడతావో గాని నీతో ఏఎస్పీ గారికి చాలా బాధలున్నాయి అంటూ త్రిప్పి కొట్టింది ఉమా. ముందుగా కంట్రోల్ రూమ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 3 దిగి లోనికి నడిచారు. ఏఎస్పీ గారు లేరు మేడం. వారి కోసం రాలేదు, వేరే పని మీద వచ్చాం. అయ్యగారిని కలవండి. సర్కిల్ ఉన్న గదివైపు చూపించాడు. సర్కిల్ గారు వారిని సాదరంగా ఆహ్వానించాడు. డ్రింక్స్ ఇచ్చి వివరాలు అడిగాడు. సార్, ఈరోజు పత్రికల్లో యోగి గురించిన వార్తలు రాలేదు అడిగింది ఉమా. అవునమ్మా, అతని గురించిన వార్తలు ఎక్కువగా ప్రచారం కావటం వల్ల కొన్ని క్రొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల వార్తలు విశేషంగా ప్రచురించటాన్ని నిలుపు చేయాలని మేమే పత్రికల వాళ్ళని కోరాం. సమస్యలేముంటాయి? రాజీ కుదిరిపోయింది కదా. ఇది పబ్లిక్ ఇంట్రెస్టెడ్ ఇష్యూ అని నేను ముందే చెప్పాను. ఏఎస్పీ గారు వినలేదు. ముక్కు సూటిగా పోతే ముఖం పగిలిపోయే రోజులు కదమ్మా ఇవి. ఒక విఐపి కల్పించుకోవడంతో పరిస్థితి మారింది. అయినా అటువంటి వాళ్ళని ప్రజలకే వదిలేయాలి. నా మట్టుకు నేను ఓ నమస్కారం పెట్టి అంతటితో నా పని తీర్చుకున్నాను. ఏఎస్పీ గారికి అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటూ తులసి వంక చూశాడు సర్కిల్. సార్, వారికి కోపం రావడం ఈ దాడికి కారణం కాదు. అలా ఆయన వ్యక్తిగత కోపాన్ని
అధికారంతో తీర్చుకునే తరహా మనిషి కారు అంటూ భర్తను సమర్థించుకుంది తులసి. మరైతే ఎందుకు అంత సెన్సిటివ్గా తీసుకున్నారు? యోగి భిక్ష అర్థించేందుకు వచ్చారు. అందుకే వచ్చారో మరెందుకు వచ్చారో తెలియదు. కానీ వచ్చి ఆయన అడిగింది భిక్ష మాత్రమే. ఆ తర్వాత నాకు అనుమానం వచ్చింది. వారాల తరబడి భోజనంతో నిమిత్తం లేని మనిషికి భిక్షతో పనేమిటి? భిక్ష అర్థించడం తప్పు కాదు. ఆ తర్వాత జరిగిన సంఘటనే ఈ పరిస్థితులన్నీ ఏర్పడ్డానికి కారణం. యోగి ఒక సామాన్య సన్యాసిని కాదని, శక్తివంతుడైన మహానుభావుడని నిరూపించుకోవాలని ప్రయత్నించారు. దాన్ని బెదిరింపుగా అర్థం చేసుకున్నారు ఏఎస్పీ గారు. అంతే జరిగింది అంటూ వివరించింది తులసి. ఆయన దగ్గర శక్తులున్నాయో లేదో, అలాగని జనం నమ్ముతున్నారు. వాస్తవ పరిస్థితుల్ని ఫాలో కావడం మా విధి. ఏమైనా ఈ పరిస్థితి సుఖాంతం కావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటూ తృప్తిగా నవ్వాడు సర్కిల్. సుఖాంతమైందా? అలాగని వార్తలు వస్తున్నాయా? ఇంకా ఆ పని లేదమ్మా. ఇది పబ్లిక్ ఇంటరెస్టెడ్ ఇష్యూ అని వందలాది దరఖాస్తులు కోర్టు పరిశీలనకి వచ్చాయి. అందువల్ల జడ్జి గారు కేసుని కొట్టి పారేశారు. ఏఎస్పీ గారు ఈ కేసులో ఒక్క మెమో అయినా తింటారనుకున్నాను. కానీ అలాంటిదేమీ జరగలేదు. కొత్తగా రిక్రూట్ అయ్యారు. ఉడుకు రక్తం కదా, కాస్తంత తొందరపడ్డారు. ఇలాంటివి చూసి చూసి మాకు తల పండింది అంటూ తన అనుభవం గురించి సుదీర్ఘ సంభాషణకి ఉపక్రమించాడు. అయితే యోగి ఇప్పుడెక్కడున్నారో మీకు తెలియదా? ఉమ కట్ చేసింది. లేదమ్మా, ఇక తెలుసుకోవలసిన అవసరం కూడా మాకు లేదు. ముగ్గురు ఆలోచనలో పడిపోయారు. ఉత్సాహం నీరు కారింది. మీకు చివరి వార్తలు అందేసరికి ఆయన ఎక్కడున్నారు? అంది ఉమ. పోలీసుల ఎంక్వైరీ ప్రశ్నల్లా ఉన్నాయి మీ ప్రశ్నలు. అవునండి, అది డిఎస్పీ గారమ్మాయి అంది కళ్యాణి. అలాగా, సంతోషం. మాకు చివరి వార్తలు అందే సమయానికి ఆయన ఊరి బయట శ్మశానంలో ఉన్నారు సర్కిల్ వివరించారు. తులసి గుండెలు జల్లుమన్నాయి. తన కల జ్ఞాపకం వచ్చింది. అది నిజమవుతుందా? గుండెలు దడదడలాడాయి. అదెలా సాధ్యం? వారు అదుపులో ఉంచుకుని ప్రతి 5 నిమిషాలకు వార్త పంపుతామన్నారు. అది కదా రాజీ అందామె ఆశ్చర్యంగా. చూడండి అమ్మాయిలు, మరొకరికైతే చెప్పను. మీరు పోలీసు కుటుంబాలకు సంబంధించిన వారే కనుక చెప్తున్నాను. మా డ్యూటీలు మేం చేసుకుపోవాలి. ఒక కేసును మేం తీసుకున్న తర్వాత ఎవరూ ప్రమేయం కల్పించుకోకూడదు. మరొకరి ప్రమేయం వచ్చాక దాని రూపం అనేక విధాలుగా మారుతుంది. మాకు కూడా పట్టుదల, ఆసక్తి పెరుగుతాయి. వారు వార్తలు పంపుతూనే ఉంటారు. వాచింగ్ కోసం పంపిన ఉద్యోగి పరమ భక్తుడు. అతడు కూడా వారికే సహకరించాడు. ఇవన్నీ మేము చెప్పకూడదు, మీరు వినకూడదు అన్నాడాయన. చెప్పవలసిందంతా చెప్పేసి ఉపాయంగా తప్పించుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నం ఉమకు బాగా నవ్వు తెప్పించింది. కానీ తులసికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. తన కలలో కనిపించిన మిగిలిన దృశ్యాలు కూడా నిజమవుతాయా? అయితే ఇప్పుడు వారిని కలుసుకోవాలంటే ఏం చేయాలి? కళ్యాణి అంది. బహుశా సాధ్యపడకపోవచ్చు అన్నారు సర్కిల్. వెళ్ళొస్తామండి అని లేచింది ఉమ. ఆయన ఆప్యాయంగా వారిని వాకిలి వరకు వచ్చి సాగనంపారు. ఇంక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? అంది కళ్యాణి ఉత్సాహంగా. నేను చెప్పలేదు, నాకు కలలో వచ్చిన సగం నిజమైంది అప్పుడే అంది తులసి. ఆమె ముఖంలో కాంతి తగ్గిపోవటాన్ని గమనించింది ఉమ. ఇది యాదృచ్ఛికం ఎందుకు కాకూడదు? అయితే వెళ్ళి చూద్దామంటావా? కేవలం ఇది నీ వ్యక్తిగత సమస్య అనుకోకు తులసి. జరిగిన సంఘటనలో నమ్మటానికి వీల్లేని విచిత్రమైన అంశాలు కొన్ని ఉన్నాయి. మంత్రాలు చదివితే నాగులు ఆదేశాలను పాటించడమేమిటి? ఈ మంత్రాక్షరి విద్య నిజమా, అబద్ధమా? సర్పాలు సమ్మోహితులవుతాయా? నాగదోషాలుంటాయా? మన పరిశోధనకి పనికి వచ్చే అంశాలే కదా ఇవన్నీ అంది ఉమ. అవునవును, మనం ముందుకే వెళ్ళాలి అంది అయిష్టంగానే భయస్థురాలైన కళ్యాణి. తులసి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయింది. గుడ్డిగా దూసుకుపోవడం మంచిది కాదోయ్. వెళ్లే ముందుగా కొన్ని వివరాలు సంపాదించాలి. యోగి గురించి తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్లాలో ఆ విషయం ఆలోచించాలి ముందు అంది ఉమ. యోగి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్నిస్తావేంటి? అతన్ని మనం ఎక్కడ చూసామో అక్కడి నుంచే అన్వేషణ ప్రారంభించాలి. ఐస్ క్రీం షాప్కు వెళ్లాలనే కదా నీ ఉబలాటం. తథాస్తు. యోగి గురించి వివరాలు తెలిస్తే నాకు ఐస్ క్రీం ప్రజెంట్ చేయాలి. ఎన్ని కిలోలు తింటావో ముందు చెప్పు, ఆ తర్వాతే అగ్రిమెంట్. వారి మాటలు వింటున్న తులసి ఐస్ క్రీం షాపు ముందు కారు ఆపింది. నీవు వస్తున్నావని భయపడి షాప్ మూసేశారు అంది ఉమ విండోలోంచి బయటకు చూస్తూ.
నీవు వస్తున్నావని తెలిసి షాపు మూసేశారు అంది ఉమ విండోలోంచి బయటకు చూస్తూ. ముగ్గురు క్రిందికి దిగి పరిశీలించారు. లోపల నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.